వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మొన్న విజయసాయి రెడ్డి, నిన్న దువ్వాడ, ఇక రేపు అంబటేనా ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక వైసీపీ నేతల అభిమానులు లేదా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేదా దువ్వాడ ఆయనకి సంబంధించి అభిమానులు కావచ్చు, లేదా అంబటి రాంబాబు అభిమానులు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వైసీపీ నేతల ఇల్లీగల్ ఎఫైర్స్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ హెడ్లైన్స్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అధికారంలో ఉండగా వారు చేసినటువంటి దందాలు ఇవి కూడా ఉండడంతో అధికారం పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత నెలలో మనం కనుక చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారి వ్యవహారం సంచలనం సృష్టించిందని చెప్పు. ఆయన అందరి మీద ఒట్టు వేసి నాకేం తెలియదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన ఎపిసోడ్ ముగిసిపోలేదు. ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ దాకా పోయినటువంటి ఆ విషయం మనందరికీ తెలిసింది. అక్కడ ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. డిఎన్ఏ టెస్ట్కి కూడా సిద్ధం కావాలనేసి కూడా శాంతి భర్త అయితే కోరుకుంది. అయితే ఆయన వ్యవహారమే అందరినీ ఆశ్చర్యాన్ని పరిచేలా చేస్తే ఇక దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరింత ముదిరి స్టోరీలాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటనేది కూడా మనం చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్కు పెళ్ళిడికి వచ్చినటువంటి 2 పిల్లలు ఉన్నారు. ఆయన వయసు కూడా 60 ఏళ్ళు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. అలా చేస్తూ సొంత కుటుంబానికి అన్యాయం చేస్తుండడంతో విషయం రోడ్డున పడింది. ఆయన వ్యవహారం మొదటి నుంచి కూడా తేడాగా ఉండడంతో మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా హైలైట్ చేశారు. ఆయన కుటుంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాహకుల గురించి బయటపెట్టింది. ఇక దువ్వాడతో పాటు ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ వైసీపీలో ఇలాంటి ఘనకార్యాలు చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారనేది కూడా ఈ వ్యవహారాలు వరుసగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ప్రచారం చాలా జోరుగానే సాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియో టేపులు కూడా వస్తాయని టీడీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. అయితే వచ్చే వారంలో అంబటి రాంబాబు వీడియోకి సంబంధించి ఒకటి వైరల్ అయ్యే అవకాశం ఉందనేసి కూడా సామాజిక మాధ్యమాల్లో అయితే చక్కెర్లు కొడుతుంది. మరి వైరల్ అవుతాయా లేదా అనేది కూడా చూడాలంటే మరి కొన్ని రోజులు మనం వేచి చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరి ఎంతమంది ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధించి కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు అటు అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలతో పాటుగా ఇలా ఇల్లీగల్ కనెక్షన్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరెవరు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ఇక మీకేమన్నా అనుమానాలు ఉంటే, అంటే ఇంకెవరైనా మీ దృష్టిలో ఎవరైనా ఉంటే వారికి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయకండి. ఎందుకంటే చేస్తే అది పద్ధతి కాదు, అది మన ఛానల్ యొక్క మోటో అది కాదు. కాబట్టి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.